హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కట్ వర్క్ లాంగ్ ఫ్రాక్ అనేది నేర్చుకుందాం. కస్టమర్ చెస్ట్ లూజ్ వచ్చి 36, వేస్ట్ లూజ్ వచ్చి 28 అండి. ముందుగా లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద తీసుకుని 4 ఫోల్డింగ్స్ ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ హైట్ వచ్చి 14.5, చెస్ట్ లూజ్ వచ్చి 9 + 2 ఇంచెస్ ఖర్చులు అనమాట. వేస్ట్ లూజ్లో 28 వేస్ట్ లూజ్ కాబట్టి 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచులు ఖర్చులు అనేది పెట్టుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. 6 ఇంచెస్ మార్క్ చేసుకుని రౌండ్ అప్ చేసుకోవాలి. నెక్ ఏమో 2.5 ఇంచెస్, షోల్డర్ వచ్చి 3 ఇంచెస్. యాజ్ ఇట్ ఈజ్ అలా మార్కింగ్ చేసుకుని వీడియోలో ఎలా అయితే కట్ చేస్తున్నామో అలా కట్ చేసుకోవాలి. డాట్స్ అనేది 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటే చెస్ట్ దగ్గర పట్టకుండా నీట్గా వస్తుంది. కట్ చేసిన పార్ట్స్లో ఒక పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకుందాం. బ్యాక్ డీప్ వచ్చేసి 8 ఇంచెస్. రౌండ్ స్కేల్ హెల్ప్ చేసుకుని ఇలా రౌండ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కట్ చేయట్లేదు, స్కాలప్ అనేది ఇస్తాం కాబట్టి క్యాన్వాస్ అనేది వేసుకుని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. చంక లోతు వచ్చేసి 1/2 ఇంచెస్ మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. స్కాలప్ అనేది వీడియో మీరు చూడాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు స్లీవ్ కటింగ్ అనేది చూద్దాం. స్లీవ్ కటింగ్ వచ్చి హ్యాండ్ హైట్ 6.5 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చి 5.5 ఇంచెస్. ఆర్మ్ దగ్గర 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఆర్మ్ రౌండ్ అన్నది ఎంత ఉందో చెక్ చేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. స్లీవ్ డిజైన్ కటింగ్ చెప్పమని చాలామంది అడిగారండి నన్ను. స్లీవ్ డిజైన్ అనేది ఇలా కూడా కాకుండా సెపరేట్గా ఒక వీడియో తీసి కూడా అది కూడా పోస్ట్ చేస్తాను. మార్కింగ్స్ కట్స్ అనేది ఎక్కడికక్కడ మార్కింగ్ చేసుకుని కటింగ్ అనేది పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చంకలోత్ అండి, ఒక 1/2 ఇంచెస్ ఇలా చంకలోత్ తీసుకోవాలి. చంకలోత్ తీసుకున్నది కూడా అది ఎస్ అనే ఒక షేప్లో ఉంటే లోత్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు బాటమ్ పార్ట్ని కూడా 4 ఫోల్డింగ్స్ వేసుకుని ఇలా కోన్ షేప్లో వేసుకోవాలి. నేను బాటమ్ పార్ట్కి లైనింగ్ అనేది క్రేప్ అనేది యూజ్ చేస్తాను. పాలిస్టర్ లైనింగ్ అయితే పన్నా అనేది తక్కువ వస్తుంది, క్రేప్ లైనింగ్ అయితే పన్నా పెద్దది వస్తుంది. కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే ఈ క్రేప్ లైనింగ్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే దీన్నే సజెస్ట్ చేస్తాను. నడుము లూజ్ మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాం. కింద బాటమ్ పార్ట్ లెంత్ అనేది ఎంత ఉండాలో కూడా నాకు 32 ఇంచెస్ అనేది క్రేప్ లైనింగ్ వచ్చిందండి. 32 ఇంచెస్ పెట్టేస్తున్నాను. ఇలా అంబ్రెల్లా షేప్లో రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. మరిన్ని మోడర్న్ ఫ్రాక్స్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కాలప్ అనేది బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు ఒరిజినల్ తీసుకున్నాము. ఒరిజినల్ ఇది ఫుల్ శారీ అండి. 5.5 ఇంచెస్ 5.5 మీటర్స్ శారీ అనేది ఉంది. ఇక్కడ కోన్ షేప్లో లైనింగ్ ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే
8 ఫోల్డింగ్స్లో శారీ తీసుకుని మనకి లెంత్ అనేది ఎంత కావాలో టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకుని కింద కట్ చేసుకోవాలి. వీడియోలో ఎలా అయితే మార్కింగ్ పెడుతున్నానో సేమ్ అలాగే పెట్టుకోవాలండి. టేప్ అనేది ఎక్కడా కదలకూడదు. క్లాత్ అనేది కూడా ఎక్కడా కదలకుండా చూసుకోవాలి. నేను ఫుల్ లెంత్ వచ్చేసి 42 ఇంచెస్ పెట్టానండి బాటమ్ పార్ట్. బాడీ పార్ట్ 14.5 పెట్టాను. బాటమ్ పార్ట్ వచ్చి 42 ఇంచెస్ పెట్టాను. ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా, చాలా ఫ్లేర్ వస్తుందండి. 42 ఇంచెస్ రౌండ్ ఆఫ్ మార్కింగ్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్స్కి చాలా ఈజీగా అర్థమవుతుంది. బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బాడీ పార్ట్ లైనింగ్ తీసుకుని ఒరిజినల్ మీద పెట్టుకుని అది కూడా కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కూడా కట్ చేసామండి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా తీసుకుందాం. బిగినర్స్ కూడా చాలా అర్థమయ్యే ప్రాసెస్లో ఉంటుందండి. హ్యాండ్స్ కటింగ్ కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు స్కాలప్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. స్కాలప్ నెక్ రౌండ్ వచ్చేసి 2.5 ఇంచెస్. స్కాలప్ అనేది 0.75 తీసుకోవాలండి. 3/4 ఇంచ్ అనమాట. 3/4 ఇంచ్ తీసుకుని ఏదైనా ఒక బాటిల్ మూత తీసుకుని మనకి ఎంత లెంత్లో అయితే కావాలో అంత లెంత్లో కట్ చేసుకోవాలి. నేను వచ్చి 0.75 తీసుకుని 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని స్కాలప్ అనేది కట్ చేశాను. హ్యాండ్స్ దగ్గర క్లియర్గా చూడండి. వన్ ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టి ఆ క్యాప్ హెల్ప్ తీసుకుని స్కాలప్ అనేది మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఆ బక్రం పీస్ని కట్ చేస్తున్నాను. ఇది 2 హ్యాండ్స్ కండి మార్కింగ్ చేసింది. ఇంకా క్లియర్గా కావాలంటే ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి వీడియోలో. వన్ ఇంచ్కి అనేది ఇలా డ్రా చేసుకుని 3/4 ఇంచ్కి అనేది స్కాలప్ అనేది గీసుకోవాలండి. క్యాప్ని మార్క్ చేసుకుని ఎలాగైతే రౌండ్గా మార్కింగ్ చేస్తున్నానో అలాగే మార్కింగ్ చేసుకోవాలి. స్కాలప్ని కట్ చేసిన తర్వాత ఇలా ఒక క్లాత్ మీద పెట్టుకుని స్టిఫ్ అయ్యేలాగా ఐరన్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్ నెక్ పార్ట్ కూడా ఇలా ఐరన్ చేసుకుని
కట్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్యాన్వాస్ అన్నది ఎక్కడ పైకి రాకుండా ఊడిపోకుండా ఐరన్ చేయాలండి. ఐరన్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, అయిపోయిందా? కటింగ్ వీడియో అనేది అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో పార్ట్ 2లో వస్తుంది. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.